భాగవతం సినిమాకు అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ చేతుల మీదుగా ఉత్తమ సహాయ నటుడి పురస్కారం తీసుకున్నారు. 1987లో సంసారం ఒక చదరంగం సినిమాలో ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంపికయ్యారు. 2015లో లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం లభించింది. ఇవే కాక 2009లో గుంటూరుకి చెందిన సాహితీ సమాఖ్య అలనాటి ప్రముఖ రచయిత కొండముది శ్రీరామచంద్రమూర్తి పేరు మీదుగా నెలకొల్పిన అవార్డును మారుతీరావు గారికి ప్రదానం చేశారు. అదే సంవత్సరంలో పలమూరుకు చెందిన బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారి నుంచి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పురస్కారాన్ని కూడా ఇచ్చారు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే కళారత్న పురస్కారం తీసుకున్నారు. ఇవే కాకుండా ఈటీవీ నిర్వహిస్తున్న ప్రతినిధి కార్యక్రమానికి మొదట్లో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆయన అన్ని రంగాలకు చెందిన ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు. ఈటీవీ నిర్వహించిన మనసున మనసై అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఇది భార్యాభర్తల కోసం ఉద్దేశించింది. జెమినీ టీవీ నిర్వహించిన ప్రజావేదిక, మా టీవీ వారు నిర్వహించిన వేదిక, దూరదర్శన్